ఈనాటి బెల్వకోట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క తెప్పోత్సవ మహోత్సవానికి వచ్చేసిన భక్త కోటికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హైందవ సాంప్రదాయం, ఆగమ శాస్త్రం, సనాతన ధర్మం, హిందూ ధర్మం ప్రతీకగా పాతపిట్టగుంటలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభించి రేపటితో ముగుస్తున్నటువంటి వేళ ఈ రోజున తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. గతానికి భిన్నంగా గతంలో 5 రోజులు మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు 11 రోజులు నిర్వహిస్తున్నటువంటి వేళ నవాహినిక బ్రహ్మోత్సవాలని మన బెల్వకోట క్షేత్రంలో కూడా నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని దాతల యొక్క సహాయ సహకారాలతో నేటి వరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం 3వ తేదీ కళ్యాణం పూర్తయిన తర్వాత 4వ తేదీ తెప్పోత్సవాన్ని నిర్వహించాలనుకున్న సంకల్పంలో కోనేరు అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో కోనేరులో ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం తెప్పోత్సవాన్ని సింపుల్గా నిర్వహిద్దాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో భక్తులు విపరీతంగా కోనేరుని సందర్శించడానికి వచ్చినటువంటి వేళ భక్తులు ఒత్తిడి మేరకు తెప్ప ఇబ్బందులు వస్తాయని ఆలోచనతో తెప్పలో భక్తులందరూ ఎక్కుతున్నారనేటువంటి పరిస్థితుల దృష్ట్యా దేవస్థాన పాలక మండలి, పోలీసు యంత్రాంగం, నేను అదేవిధంగా మిగతా అధికారులు అందరం కూడా కలిసి దాన్ని పోస్ట్ పోన్ చేయటం, దానిని ఈరోజు ఉదయాన్నే దేవుని యొక్క పూజలన్నీ పూర్తి చేసుకొని వేమిరెడ్డి దంపతుల చేత చక్క స్నానాన్ని నిర్వహించి సాయంత్రం ఈరోజు తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పాలక మండలి మీద, కావలి నియోజక ప్రజానికం మీద పుష్కలంగా ఉండబట్టే ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలకి దాదాపు 2 లక్షల మంది వరకు భక్తులు రావటం కావలి చరిత్రలో ఈ రోజున ఒక మైలురాయి. ఎంతో మంది దాతలు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున 6,000 మంది కుర్చీల్లో కూర్చొని బ్రహ్మోత్సవాలను తిలకించే విధంగా, కళ్యాణం తిలకించే విధంగా ఈరోజు దాతలైనటువంటి బొచ్చు కృష్ణకుమార్ దంపతులు నిర్మాణం చేస్తే చంద్రగ్రహణం కారణాన మొట్టమొదట 100 సంవత్సరాల తర్వాత రాత్రిపూట కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. వేలాదిగా కళ్యాణానికి తరలి వచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులను భక్తులందరూ కూడా స్వీకరించారు. అన్ని రంగాల విధంగా కూడా ఈ గుడిని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా బద్దులో ఉన్నాం. దేవుడి భక్తులుగా, దేవుని యొక్క కింకరులుగా, దేవుని యొక్క పాద సేవకులుగా మేమందరం కూడా ఆ గుడి నిర్మాణానికి, గుడి అభివృద్ధికి మేమందరం కూడా కంకణబద్దులై పనిచేస్తామని చెప్పి కావలి నియోజకవర్గ ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.